Praise the Lord. Merry Christmas to you all. Greetings to you, the glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Now we will read Bible in English. The Gospel according to Saint Luke, 2nd chapter, 11th verse. For there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord. Amen. Amen. Now I am reading in Telugu. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరముల ప్రభువా, నీ ఘనమైన నామకు స్తోత్రములు వందనములు ప్రభువా. నాయనా, నీ యొక్క పుట్టుక గురించి మేము ధ్యానించుకొనిచుండగా నీ యొక్క తెరబడిన పరలోకం మీరు మాకు దయచేసి నాయన అత్యానంద భరితులుగా నాయన ఈ యొక్క క్రిస్మస్ నాయన ప్రభ వేడుకను నాయన తండ్రి మేము సంతోషకరంగా జరుపుకుంటూ సహాయం చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత దేవదూత గొల్లలకు ప్రత్యక్షమైనట్లు చూస్తున్నాం. గొల్లలు వారు పొలంలో గొర్రెలను కాచుకొనిస్తున్నారు. అప్పుడు దేవదూత గాబ్రియేలు వారికి ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పింది. వారి చుట్టూ దేవుని యొక్క వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినప్పుడు భయపడకుడి అని చెప్పిందనమాట. ధైర్యం ఇచ్చింది. ఈరోజు భయపడకుడి అన్నటువంటి ఆ వర్డ్ లేక ఫియర్ నాట్ అన్నటువంటి వర్డ్ 365 టైమ్స్ వ్రాయబడి ఉన్నది. 365 సార్లు అనగా రోజునకు ఒక్కసారి, సంవత్సరం అంతా కూడా ప్రభు మనతో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనము ధైర్యంగా భయపడకుండా ఉండాలని వాక్యం సెలవిచ్చినది. దేవుడు మనకు పిరికితనాన్ని ఇవ్వలేదు. దేవుని యొక్క శక్తిని, ప్రేమను అనుగ్రహించాలని మనం పత్రికల్లో చూస్తున్నాం. కనుక ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కూడా భయముతో ఉన్నప్పుడు భయపడకుడి అని దేవదూత వారికి ధైర్యం ఇచ్చినట్టు చూస్తున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పిందనమాట. ఒక్కరికి కాదు, ఒక ఫంక్షన్ జరిగినట్లయితే, ఒక వెడ్డింగ్ లేదా ఒక బర్త్డే ఫంక్షన్ లేదా హౌస్ డెడికేషన్ జరిగినట్లయితే ఒక కుటుంబానికి ఎక్కువ సంతోషం ఉంటుంది. అయితే ప్రపంచం అంతటికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని వారికి చెప్పిందనమాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆమెన్. ఆ యొక్క దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అనగా క్రైస్ట్ అంటే అనాయింటెడ్ వన్ అని, క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము. ఆ విధంగా వారికి చెప్పినప్పుడు ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఏం చేసిందంటే ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. ఆమెన్. యేసుప్రభు పుట్టాడు కనుక పరలోకమందున్నటువంటి సైన్యము, అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ప్రభు అయినట్టు క్రీస్తు జన్మించాడని, సర్వలోకము కూడా దేవునికి మహిమ అని, భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము గానము చేయుచు ప్రభువును మహిమ పరచుచున్నది. ఆ రోజు గానము చేసినటువంటి దేవదూతలు
ఈ రోజు వరకు కూడా ప్రభువుని నిత్యము స్తుతిస్తున్నారు. భూమి మీద మనం కూడా ప్రభు యొక్క రాక అనగా మొదటి రాక అయినటువంటి క్రిస్మస్ పండుగతో ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ భూమి మీద సంతోషకరంగా ఆయనిచ్చే సమాధానాన్ని మనం అనుభవిస్తూ నిజమైన క్రిస్మస్ని మన యొక్క బ్రతుకులో మన యొక్క జీవితంలో అనుభవిస్తూ ఆనందభరితంగా ఆయన స్తుతించాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క 2025 క్రిస్మస్ వేడుకలను మనమందరూ జరుపుకొని దేవుని మహిమపరుస్తాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.